ప్రతి ఇంటిలో నిరుద్యోగులు తయారైపోయినారు. బీటెక్ పాస్ అయ్యి బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్నారు. మరి ఈరోజు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా రాయలసీమలో రాళ్ళ మధ్య బతుకుతూ ఉన్నారు. తినేదానికి తిండి ఒక్క పూట కూడా లేదు దినంలో. ఈ పరిస్థితుల్లో మరి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు రాజధాని తిరుపతి రావాలి అని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తిరుపతి ఆమోదయోగ్యంగా ఉంది. మన ప్రాంతంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకొని తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు. మన రాయలసీమ ప్రాంతంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని వైజాగ్ అంటున్నాడు, ఇప్పుడు హైదరాబాద్ అంటున్నాడు. ఇది ఏది కాదు. 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమన్నాడు. 300 సంవత్సరాల క్రితం బ్రహ్మం గారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. ఖచ్చితంగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆకలి, అప్పులు, కష్టాలు, కన్నీళ్లు, నిరుద్యోగం ఇవన్నీ పోయి ఆర్థికంగా మనం పైకి రావాలంటే ఒకే ఒక్క మార్గం. గోదావరి నీళ్లు మన రాయలసీమకు రావు, కృష్ణా నీళ్లు రాయలసీమకు రావు. రాగలిగింది, ఇవ్వగలిగింది ఒకే ఒక్కటి రాజధాని. రాజధాని రావడం వల్లే హైదరాబాదు బాగుపడ్డది. రాజధాని మద్రాసు రాబట్టేది బాగుపడ్డది. మనం బాగుపడాలి అనంటే రాజధాని ఒక్కటే ఒక్క మార్గం. లేకపోతే మనం ఇంతటితో సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితులు దగ్గరకు వచ్చాయి. ప్రతి ఒక్కరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. మన రాజధాని మనం తిరుపతికి తెచ్చుకున్నాం. తిరుపతికి రాజధాని వస్తే మనందరం భాగ్యవంతులు అవుతాం. మనందరూ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఉన్నటువంటి పేదరికం పోయి సస్యశ్యామలంగా హైదరాబాద్ లాగా మనం తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా సాధించి తీరుతాం. తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుందని తెలియజేస్తున్నాను. ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని 2 చేతులు ప్రార్థిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో అరెస్టులు, ఈ జర్నలిస్టులని కొట్టడాలు ఇవన్నీ పొరపాటు. మొన్న అనంతపూర్లో జర్నలిస్టులను ఎవరో కొట్టారు, మొన్న కర్నూలులో కొట్టారు. మరి జర్నలిస్టులకే అన్యాయం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా నేను ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పాకిస్తాన్గా తయారు చేసేసాడు. మరి అంతేకాదు, షర్మిలమ్మని అరెస్ట్ చేయడం నేను ఖండిస్తున్నాను. జర్నలిస్టులను కొట్టడాన్ని ఖండిస్తున్నాను. జర్నలిస్టులకు అక్రెడిషన్లు కూడా సరిగా ఇవ్వలేదు ఈ మధ్యకాలంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తాను అని చెప్పేసి జర్నలిస్టులకు మోసం చేశాడు. ఇటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాను. రానున్న శాసనసభ ఎన్నికల్లో 170 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 170 స్థానాల్లో పోటీ చేస్తుంది. 130 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. 20 లోక్సభ స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలిచి తీరుతుంది. ఎట్లా? ఈరోజు ఎస్సీలు ఒకప్పుడు మాకు దూరంగా వెళ్ళిపోయినటువంటి ఎస్సీలు దగ్గరకు వచ్చేసారు. ప్రతి ఒక్కరిలో గుబులు మళ్ళింది, ప్రతి ఒక్కరిలో పరివర్తన మొదలైంది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. అయోధ్య వల్ల మరి ముస్లింల్లో కూడా మార్పు వచ్చింది. వాళ్ళు కూడా కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు, సర్పంచులు కోరుకుంటున్నారు, వ్యాపారస్తులు కోరుకుంటున్నారు, విద్యావంతులు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు కూడా కోరుకుంటున్నారు. ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యం మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి, మన ప్రాంతం బాగుపడాలి అని అంటే కాంగ్రెస్ రావాలి. మరి తిరుపతి రాజధాని నగరం కావాలని తెలియజేస్తున్నారు.